హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నువ్వు లేక నేను లేను సీరియల్ ఏం జరగబోతుందో చూసేద్దాం. ఇంకా రాధా అయితే జరిగిందంతా తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది బయట కూర్చొని. ఇంకా అప్పుడే విక్రమ్ అయితే రాధ దగ్గరికి వస్తాడు. వీళ్ళిద్దరూ కొంచెం సేపు మాట్లాడుకుంటారు. ఇంకా తర్వాత రాధ అయితే విక్రమ్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే విక్రమ్ అయితే తన చేతిలో ఉన్న సూపుని తీసుకొని రాధకి ఇస్తాడు తాగమని చెప్పి ఎంతో ప్రేమగా. ఇంకా వెంటనే రాధ అయితే తాగుదామని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ రాధ చేతికి గాయం అవ్వడంతో రాధ అయితే ఆ సూప్ ని తాగలేకపోతుంది. తన చేయికి నొప్పి వస్తుంది. ఇంకా అది చూసి విక్రమ్ అయితే ఆగు, నేను తాగిస్తాను అని చెప్పి రాధ చేతిలో ఉన్న సూప్ ని తీసుకొని రాధ నోట్లో పెట్టి తాగిస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న రాధ అయితే ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అలానే ఎంతో ప్రేమగా విక్రమ్ ని చూస్తుంది. ఇంకా వెంటనే విక్రమ్ అయితే ఏంటి అలా చూస్తున్నావు అని ఎంతో కోపంగా చీదరగా రాధని అడుగుతాడు. ఇంకా వెంటనే రాధ అయితే మళ్ళీ విక్రమ్ ని ఆట పట్టిస్తూ ఉంటుంది. నీకు నా మీదున్న ప్రేమని ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నాను అని రాధ అయితే విక్రమ్ ని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇంకా విక్రమ్ కి కోపం వచ్చి నాకు నీ మీద ఎటువంటి ప్రేమ లేదు, ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు అలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోవద్దు అని రాధతో ఎంతో కోపంగా చెప్పి విక్రమ్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ రాధ మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఇంకా రాధ అయితే చాలా బలంగా ఇలా నమ్ముతుంది, విక్రమ్ రాధని ప్రేమిస్తున్నాడని, ఎలాగైనా ఈ విషయం తన నోటి చాటే చెప్పించాలని, దానికోసం ఏదైనా చేస్తాను అని రాధ అయితే తనకి తానే నచ్చి చెప్పుకుంటూ ఉంటుంది. ఇంకా విక్రమ్ అయితే ఎంతో కోపంగా లోపలికి వెళ్తాడు. మరి నిజంగానే రాధ గెలుస్తుందా? విక్రమ్కి రాధంటే ఇష్టమనే విషయం విక్రమ్ చాతే చెప్పిస్తుందా లేదా అనే విషయం తెలియాలి అంటే ఈ రోజు ఎపిసోడ్ని చూసేయండి. ఈ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.